తోటపల్లి గూడూరు మండలం కొత్తపాలెం గ్రామంలో ఆదివారం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆలయానికి విచ్చేసి పూజలు నిర్వహించారు. స్థానిక గ్రామ ప్రజలను పేరు పేరున పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ద్వారా సూపర్ 6 పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేవస్థాన అర్చకుని వేతనం విషయమై ఎండోమెంట్ కమిషనర్ దృష్టికి తెస్తామన్నారు. ఎమ్మెల్యే రాక సందర్భంగా సర్పంచ్ చేవూరు పద్మావతి నేత మాజీ సర్పంచ్ చేవూరు శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, సొసైటీ బ్యాంక్ చైర్మన్ సన్నారెడ్డి సురేష్ రెడ్డి, కోడూరు నీటి సంఘం అధ్యక్షులు ఈదూరు బాబునాయుడు, నెల్లిపూడి సుధాకర్, వెంకన్నపాలెం నీటి సంఘం అధ్యక్షులు చింతా సీతారామయ్య, శ్రీకుమార్ రెడ్డి, మన్యం జితేంద్ర గౌడ్, చింతా సుమన్, గోపిరెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్, తెలుగు యువత అధ్యక్షులు గంగపట్నం సుధీర్ బాబు, పామంజి రామకృష్ణ, చుక్కపల్లి మల్లికార్జున్ నాయుడు, కొత్తపాలెం తెలుగుదేశం నేతలు, ఉప సర్పంచ్ సీరం శ్రీహరి, బూత్ కమిటీ సభ్యులు సీరం సాయి కుమార్, స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తోటపల్లి గూడూరు మండలం కొత్తపాలెంలో చెన్నకేశవ టెంపుల్ అక్కడ వీళ్ళు ఉత్సవాలు జరుగుతుంటే వచ్చి ఆ స్వామి ఆశీర్వాదాలు తీసుకునే అవకాశం కలిగింది. రెండోది ఏంటంటే ఎప్పుడు 50 ఏళ్ల క్రితం కట్టిన టెంపుల్ పురాతనమైంది, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి ఈ కాలనీ వాళ్ళు అందరూ అడుగుతున్నారు. డెఫినెట్గా టీటీడీకి పంపించి ప్రయత్నం చేస్తాం. ఆ టీటీడీ ఫండ్ వచ్చిన తర్వాత అందరు గ్రామస్తుల సహకారం, అందరి సహకారంతో కొత్త దేవాలయం గడుచుకునే అవకాశం ఒకటి. అట్లే పూజారి, ఆ దేవస్థానంలో పూజారికి జీతం రావడం లేదు అని అంటున్నారు. అది కూడా నేను ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్తో మాట్లాడి దాని సమస్య కూడా పరిష్కారం చేస్తాం. ఏదేమైనా ఇప్పుడే నేను ఆ తల్లులను అడిగాను. ఆ తల్లికి వందనం కొంతమందికి పడిపోయింది, కొంతమందికి 5వ తేదీ పడద్దంట. ఏదో ఆ క్లాసుల వారీగా ఒక్కొక్క ఇంట్లో 2, 3, 4 కూడా తల్లికి వందనం జమ అయింది. మళ్ళీ జూలైలో అన్నదాత సుఖీభవ, అది కూడా 2-3 విడతల్లో ఒక్క రైతుకి అరెకరా ఉన్నా, ఎకరా ఉన్నా, 5 ఎకరాలు ఉన్నా 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కేంద్రం 6,000, రాష్ట్రం 14,000. గత ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన 6,000కి 7,000 కలిపి 13,000 ఇచ్చేవాడు. ఇప్పుడు మేము 14,000 కలిపి 20,000 చేశాం. అది కూడా భారీగా బడ్జెట్ కేటాయింపు జరిగింది. అది కూడా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 నుంచి మహిళా సోదరిమణులకి, మా ఆడపడుచులకి, వాళ్ళందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కూడా మొదలవుతుంది. 1 by 1 చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు నేను బీహార్లో చూసా, ఈరోజు 400 రూపాయలు వృద్ధాప్య వితంతు పింఛను, నెలకి 400. ఇప్పుడు 700 ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ కాబట్టి 700 కలిపి 1100 చేసిందంట. న్యూస్లో చూసా. అంటే బీహార్ రాష్ట్రంలో 1100 రూపాయలు ఇప్పటిదాకా ఈ రోజు వరకు 400 నెలకి వితంతు వృద్ధాప్య పెన్షన్. మనం ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక్క చంద్రబాబు నాయుడు గారు 2,870 రూపాయలు పెంచారు, 2,840 రూపాయలు. అంతా కలిపి 4,000. భారతదేశంలో ఎక్కడ లేదు. 230 రూపాయలని కాంగ్రెస్ ప్రభుత్వాలు 200 చేస్తే, 200ని చంద్రబాబు నాయుడు 1000 చేస్తే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు విడతలుగా 1000 పెంచితే 3,000 చేస్తే, ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం 4,000 చేసింది. 33,000 కోట్లు, 33,000 కోట్లు ఈరోజు పెన్షన్ కింద ఇస్తున్నాం. అందుకని దేశంలో సంక్షేమ కార్యక్రమాల్లో ఇంత పెద్ద ఎత్తున అన్నదాత సుఖీభవ 20,000, ఇక్కడ తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి, ప్లస్ పింఛన్ 4,000. 4,000 అంటే సంవత్సరానికి 50,000, 48 నుంచి 50,000. మళ్ళీ ఆ డయాలసిస్ కొంతమంది పేషెంట్స్కి నెలకి 6,000, అంటే 72,000 సంవత్సరానికి. పడక మీద నుంచి లేవలేని వాళ్ళకి నెలకి 15,000, అంటే సంవత్సరానికి 1,80,000 ఆ కుటుంబానికి. ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే
ఆ వైసీపీ, ఆ సాక్షి వాళ్ళు రాసే భాషలు చూస్తుంటే అర్థం కాదు. నేను అప్పుడు చెప్పా, ఆయన జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎగ్గొట్టింది కూడా నేను శాసనసభలో చెప్పిన. ఏదేమైనా రైతులు, పేదోళ్ళు అందరూ ఆర్థికంగా బాగుండాలనేది, పెట్టుబడులు, పరిశ్రమలు రావాలా, ఉద్యోగాలు, ఉపాధి రావాలనేది కూటమి ప్రభుత్వ ఉద్దేశం.